హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీస్ ఛానల్. ఈరోజు నేను మీతో అయితే ఒక మంచి యమ్మీ టేస్టీ డెలిషియస్ దోశను అయితే మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. సాఫ్ట్గా ఉంటుంది దోశ. మనం దీన్ని బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో ఎలా అయినా తీసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చూసేద్దామా? దానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే, మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ వినీ అండ్ లైక్ అవర్ వీడియోస్ రెగ్యులర్లీ. ఇప్పుడు మనమైతే ఒక బౌల్ తీసుకొని అందులో మీకు ఎంత కావాలో అంత గోధుమ పిండి అయితే తీసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. మీకు నచ్చితే ఓట్స్ పౌడర్ని యాడ్ చేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేసేయండి. బట్ నేనైతే వెయిట్ లాస్ అవ్వడం కోసం అని చెప్పి డైట్ చేస్తున్నాను. నేనైతే కంపల్సరీ ఏమి చేసినా అందులో ఓట్స్ పౌడర్ మాత్రం అస్సలు స్కిప్ చేయనండి. సో ఓట్స్ పౌడర్ నేను ఇందులో 3 గ్లాసెస్ ఆఫ్ వీట్ ఫ్లోర్ తీసుకున్నాను కదా. సో 3 గ్లాసెస్కి 5 స్పూన్స్ ఆఫ్ ఓట్స్ పౌడర్ని అయితే నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్ వచ్చేలాగా దీన్ని మనం మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పిండిని మొత్తం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం జారుడుగా, అంటే మనం దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా వచ్చేలాగా వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మన ఛానల్లో ఇలాంటి హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయండి. మీ అందరికీ హెల్ప్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్లీజ్ చెక్అవుట్ ఆల్ ఆఫ్ దెమ్. అవి డెఫినెట్గా మీ అందరికీ హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో వెయిట్ లాస్ అవ్వడం కోసం బాగా హెల్ప్ అయ్యేటటువంటి రెసిపీస్ చాలా ఉన్నాయండి. బ్రేక్ఫాస్ట్ ఐడియాస్, లంచ్ ఐడియాస్, అలాగే డిన్నర్ ఐడియాస్, స్నాక్స్, వెయిట్ లాస్లో మనందరికీ ఉపయోగపడే ఇట్లాంటి రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో అవి అన్నీ ఒకసారి చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను బాగా వెయిట్ ఉంటానండి. సో ఆ వెయిట్ని నేను తగ్గించుకోవడం కోసం అని చెప్పేసి నేను గూగుల్లో సెర్చ్ చేసి ఏ ఫుడ్ ఐటమ్ తింటే మనకి ఎలా వెయిట్ లాస్ అవుతామని చెప్పేసి అన్నిటి గురించి నేను స్టడీ చేసి ఏ ఫుడ్ ఐటంలో క్యాలరీస్, అలాగే ఫ్యాట్ ఉంటుందా, ఫైబర్ ఉంటుందా, ప్రోటీన్ ఉంటుందా, ఆ ఫుడ్ ఐటంలో మనం తీసుకున్నట్లయితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ నేను స్టడీ చేసి నేను బాగా వెయిట్ లాస్ అయితే అయ్యానండి. సో నాకు ఎలా అయితే హెల్ప్ అయిందో మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేనైతే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ చెక్అవుట్ ఆల్ దోస్ వీడియోస్. సో ఈ విధంగా మనము మిక్స్ చేసుకొని ఇట్లా లిడ్తో కవర్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే ఆ పిండి లోపల ఏమైనా లమ్స్ ఉన్నా కొంచెం నాని నార్మల్ అయిపోతుందనమాట. దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ దోశ బ్యాటర్లో ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ప్యాన్ ముందుగానే కొంచెం హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత నార్మల్ దోశలు మనం ఎలా అయితే వేస్తామో అలాగే ప్యాన్ మీద దీన్ని అయితే మనం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని దోశలాగా వేసుకోవచ్చు అనమాట. చాలా పలుచగా వస్తాయి, అలాగే ఎంత సాఫ్ట్గా ఉంటాయో అండి. ఇదేమి 1 అవర్ 2 అవర్స్ సాఫ్ట్గా ఉంటాయి అంటే లేదండి. ఈవినింగ్ మీరు 9, 8 ఏ టైంకి తిన్నా సరే అవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇలా సాల్ట్ కాకుండా మనము బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చండి. అవి అయితే పిల్లలకి స్నాక్గా కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఈ టేస్టీ దోశని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వెరీ సింపుల్ అండి. మేమైతే వీటిని స్పీడ్ దోశ అని చెప్పేసి అంటాం అనమాట. చాలా ఫాస్ట్గా అవుతాయి. మనకి టైం ఎక్కువగా పట్టేది ఎక్కడయ్యా అంటే ఆ దోశ బ్యాటర్ని మిక్స్ చేసే దగ్గర ఒక 5 to 7 మినిట్స్ పడుతుంది అంతే. దోశలు కూడా చాలా చాలా ఫాస్ట్గా అయిపోతాయి. అలాగే మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే ఈ దోశల్లోకి టొమాటో, పచ్చిమిరపకాయ, అలాగే దొండకాయ చట్నీ అవి చేస్తాం కదండి, అలాంటి చట్నీతో నేనైతే దీన్ని ఎంజాయ్ చేస్తాను. చూడండి అసలు ఎంత పలుచగా ఉందో ఇక్కడ దోశ అయితే. సో వీటిని నేనైతే లంచ్లో అలాగే డిన్నర్లో తీసుకుంటాను. ఎక్కువగా లంచ్లో తీసుకుంటాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి చట్నీ. ఈ చట్నీతో నేనైతే ఈ దోశల్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో టేస్ట్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ వినీ.
for more helpful and healthy videos. Thank you so much for watching. I request you all please watch our videos regularly. Bye bye. Have a superb day.